టాప్ 10 అన్బిలీవబుల్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు. ఈ విషయాలు మీరు ఊహించలేరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. అవి ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏంటి ఆ విషయాలు? మన సమాజంలో పెళ్లిళ్ల పట్ల విభిన్న దృక్కోణాలు ఏమిటి? ప్రస్తుత యువత ప్రేమ గురించి ఎలా ఆలోచిస్తుంది? నిజమైన ప్రేమ అంటే ఏమిటి? ఆకర్షణ అంటే నిజంగా ప్రేమకి సమానమేనా? ఈ ప్రశ్నలు మన జీవితంలో ఒకప్పుడు మనకు తలెత్తినవే కదా. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకా మనం ప్రస్తావించబోయే అంశాలలో స్కామర్లు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నారు, మనకు తెలిసిన వారి నుండి కూడా మోసపోవడం ఎందుకు జరుగుతుంది, మనం పక్కన వారికి సహాయం చేస్తుంటే వాళ్ళు ఎలాంటి కోణంలో చూస్తారు? ప్రతి విషయం మీకు కొత్త ఆలోచనలను నింపుతుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇంకా మీకు చెప్పబోతున్న 5వ ముఖ్యమైన విషయం, మనం ఎంతో ప్రేమగా చూసుకునే మన పిల్లలు లేదా మన చిన్నారులు వారికి పాడైన ఆహారం ఇవ్వడం వల్ల కలిగే ప్రమాదాలు ఏమిటో తెలుసుకోవడం కూడా చాలా అవసరం. అవగాహన లేకుండా చేసే చిన్న తప్పు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఈ అంశంపై కూడా మీకు కొన్ని ముఖ్యమైన సూచనలను ఇవ్వబోతున్నాం. అంతేకాదు, ఈ వీడియో చివరిలో మీకు చాలా ఆసక్తికరమైన అంశాన్ని పంచుకోబోతున్నాం. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని పరిచయం చేయబోతున్నాం. అంతేకాకుండా మన రోజువారీ జీవితంలో అనుసరించదగిన కొన్ని మంచి ఆచారాలు, అవి మన జీవితంలో ఎలాంటి మార్పులను తీసుకురాగలవో, వాటి వెనుక ఉన్న సత్యం ఏమిటో కూడా మీరు తెలుసుకుంటారు. మన దేశంలో 2 పెళ్లిళ్ళు చట్టబద్ధమా? మన ఇండియాలో వివాహాల విషయానికి వస్తే ప్రతి మతానికి తమ ప్రత్యేక నిబంధనలు ఉంటాయి. హిందూ చట్ట ప్రకారం ఒక భార్యకే అర్హత ఉంటుంది. కానీ కొన్ని మతాల్లో అనుమతితో 2 పెళ్లిళ్ళు కూడా చట్టబద్ధంగా సాధ్యం. ఉదాహరణకి, ముస్లిం మతంలో తగిన అనుమతులు ఉంటే వ్యక్తికి 2వ పెళ్లి కూడా చట్టబద్ధం. కానీ హిందూ చట్ట ప్రకారం మొదటి భార్య అంగీకరించినప్పటికీ ఇది చట్టరీత్యా అభ్యంతరం కలిగించే అంశంగా ఉంటుంది. అంటే మన సాంప్రదాయానికి అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రేమ మరియు ఆకర్షణ 2 మనిషి జీవితంలో ముఖ్యమైన భావోద్వేగాలు. కానీ వీటిలోని తేడాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. నిజమైన ప్రేమ అనేది ఎప్పటికీ కేవలం ప్రాథమిక ఆకర్షణ కాదని గుర్తుంచుకోవాలి. మీ భాగస్వామి తప్పులు చేస్తే వాటిని సరిదిద్దడానికి సహాయం చేస్తారా? నిజమైన ప్రేమ ఉన్నప్పుడు మనం మానసికంగా వారికి మద్దతుగా ఉంటాం. ఎవరో ఒక వ్యక్తి తప్పు చేస్తే అది చిన్నదా పెద్దదా అని చూడకుండా దానిని సరిదిద్దడానికి సహాయపడతాము. ప్రేమ అనేది ఆ వ్యక్తిపై విమర్శలు చేసే బదులు అది ఎలా సరిదిద్దాలో చూస్తుంది. మనం ఆ వ్యక్తిని నమ్ముతాం మరియు వారు మనతో బంధం కొనసాగించడంలో మంచి మార్గం ఎంచుకోవాలని ఆశిస్తాం. ఆకర్షణలో ఉన్నప్పుడు మనం చాలాసార్లు వారి తప్పులను గమనిస్తాం, కానీ వారిని సరిదిద్దడానికి ప్రేరేపించము. అలా చేయడం కన్నా విమర్శించడం కాస్త ఎక్కువగా ఉంటుంది. కేవలం ఆకర్షణ ఉంటే అది తాత్కాలికమైన దశగా ఉంటుంది. అందుకే మన ప్రేమ సంబంధాలను ఇష్టపూర్వకంగా పరిశీలించుకోవడం చాలా ముఖ్యం. ప్రేమ మనకు జీవితంలో ఏమి ఇస్తుంది? ప్రేమ అన్నది మనకు జీవితం పట్ల ఓ అర్థవంతమైన దృక్పథాన్ని ఇస్తుంది. ఇది మనలో
మంచి భావాలను, మంచి అలవాట్లను పెంచుతుంది. రోడ్డు ప్రమాదాలు, టైర్లు పగలగొట్టడం. మన రోడ్లపై మరింత జాగ్రత్తగా నడవాలంటే టైర్ల పరిమితి గురించి తెలుసుకోవాలి. ప్రతి టైర్ మీద స్పీడ్ లిమిట్ ఉంటుంది. టైర్ వేగాన్ని మించితే అవి పేలిపోతాయి. మనము ఏ కారుకైనా రేసింగ్ టైర్లు వాడకుండా నాణ్యమైన టైర్లను ఉపయోగించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే టైర్ల పరిమితి తెలియకపోతే ప్రమాదం తలెత్తుతుంది. నకిలీ కాల్స్ మరియు స్కామర్స్. ఇటీవల కొంతమంది పోలీసులుగా నటించి కస్టమ్స్ నుండి వస్తువులు వచ్చాయని చెప్పి ప్రజలను మోసగిస్తున్నారు. ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యక్తుల గురించి అప్రమత్తంగా ఉండాలి. మీరు ఎవరికీ మీ వ్యక్తిగత వివరాలను ఇవ్వకూడదు మరియు అనుమానాస్పద కాల్స్ వచ్చినప్పుడు వెంటనే వాటిని నిర్లక్ష్యం చేయండి. పిల్లలకు ఐక్యూ పరీక్షలు, ఆత్మవిశ్వాసం. ఒక తండ్రి తన కుమారుడికి ఐక్యూ పరీక్ష చేయించాడు. తక్కువగా వచ్చిన అతనికి ప్రోత్సాహం ఇచ్చి ఉన్నత విజయాలు సాధించేలా ప్రోత్సహించాడు. పిల్లలని అవమానించకుండా వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం మన బాధ్యత. చిన్న వయసులో వచ్చిన ఫలితాలు మాత్రమే జీవితాన్ని నిర్ణయించవు. ఆత్మవిశ్వాసంతో జీవితం గెలవడం సాధ్యం. పారిశుద్ధ్యం రక్షణ, పావురాల ముప్పు. ఇంట్లో పావురాలు ఉంటే అవి మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్య సమస్యలు తెస్తాయి. వీటి పూర్వకాంతి మరియు అవి కలిగించే జబ్బులు చాలా ప్రమాదకరం. ఇవి చిట్ట చివరి దశలో చాలా సమస్యలకు కారణం కావచ్చు. కాబట్టి వీటి నుంచి దూరంగా ఉండటం మంచిది. మన చుట్టూ ఉన్న ప్రతి విషయాన్ని ప్రశ్నించడం, విశ్లేషించడం, అవగాహన కలిగి ఉండడం మనకు మన జీవితంలో ముందుకు వెళ్లేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. మనం ఎప్పటికీ తెలుసుకోవాలనే తపనను కలిగి ఉంటే మన ఆలోచన శక్తి పెరుగుతుందని గుర్తించండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.